కొన్ని పదాలు మత్తయి రాస్తున్నటువంటి ఈ భాగంలో కొన్ని పదాలు కావాలని రాశారేమో అనిపిస్తుంది. ప్రార్థన చేయుటకు, ఏకాంతముగా, కొండ ఎక్కి, ఒంటరిగా, ఈ నాలుగు పదాలు అందరినీ పంపించేశాడు ప్రార్థన చేసుకోవడానికి. ఒంటరిగా, కొండెక్కి అంటే అక్కడ ఇంకెవరు రాకూడదు, కొండెక్కి ఏకాంతంగా ఇంకెవరు ఉండకూడదు. ఐ వాంట్ టు బి విత్ ద లార్డ్. మీలో చాలామందికి పబ్లిక్లో ప్రార్థన చేయడం అంటే ఇష్టం. మీలో చాలామందికి పబ్లిక్లో స్టేజ్ ఎక్కి ప్రార్థన చేయడం అంటే చాలా ఇష్టం. మీలో చాలామందికి 10 మంది కూర్చుంటే ప్రార్థన వస్తుంది. అయితే నేను అడిగే ప్రార్థన విషయం తెలుసా, వెన్ యు ఆర్ అలోన్, నువ్వు ఒక్కదానివే ఉన్నప్పుడు దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టైమ్ టు బీ విత్ ద లార్డ్. దేవునితో ఉండటానికి అది అద్భుతమైన సమయమే టు బీ విత్ ద లార్డ్. యేసయ్య అలాంటి